వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి చేరుకున్నారు. నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి బాధితులను పరామర్శించబోతున్నారు. లైవ్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. కాసేపట్లో అనకాపల్లి చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫార్మా బాధితులను పరామర్శించున్నారు. అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని జగన్ ఇప్పటికే డిమాండ్ చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వానికి సూచించారు. సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు వైఎస్ జగన్. బాధిత కుటుంబాలతో పాటు వైఎస్ జగన్ ఒత్తిడికి తలొగ్గిన చంద్రబాబు ₹1 కోటి పరిహారం ఇచ్చేందుకు అంగీకరించారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. అనిల్, విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు వైఎస్ జగన్, డీటెయిల్స్ అండి. థ్యాంక్ యూ కార్తీక్. కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ కి చేరుకుని ఘన స్వాగతం పలికారు. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు వైఎస్ జగన్. నేరుగా అనకాపల్లి రోడ్డు మార్గం ద్వారా చేరుకుని ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అనకాపల్లి వెళ్లిన తర్వాత ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో ఇప్పటివరకు 18 మంది చికిత్స తీసుకుంటున్నటువంటి క్షతగాత్రులు ఉన్నారు. వారందరినీ నేరుగా జగన్మోహన్ రెడ్డి కలిసి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడ అందుతున్నటువంటి వైద్యంపై కూడా వారితో మాట్లాడనున్నారు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇప్పటికే నష్టపరిహారంపై జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి డిమాండ్ కు, అలాగే బాధిత కుటుంబాలు చేసినటువంటి డిమాండ్ కు తలొగ్గినటువంటి చంద్రబాబు ₹1 కోటి నష్టపరిహారాన్ని ప్రకటించడం జరిగింది. అలాగే మరి కాసేపట్లో ఇక్కడి నుంచి అనకాపల్లి 1 అవర్ లో చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితులను పరామర్శించబోతున్నారు. వారికి ధైర్యం చెప్పబోతున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎవరైతే క్షతగాత్రులుగా ఉన్నారో వారందరికీ అండగా నిలవాలని, అండగా ఉండాలని చెప్పి ఇప్పటికే వైసీపీ శ్రేణులకు పిలిపించినటువంటి నేపథ్యంలోనే నిన్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో పాటు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యం కూడా చెప్పారు. ఈ రోజు నేరుగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉషా ప్రైమ్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించబోతున్నారు. వారికి ధైర్యం చెప్పబోతున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ అనిల్. నిన్న జరిగినటువంటి ఎసెన్షియల్ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా ఇవాళ బాధితులను పరామర్శించేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. మరి కాసేపట్లో అనకాపల్లి చేరుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఫార్మా బాధితులను పరామర్శించబోతున్నారు. అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఉషా ప్రైమ్ హాస్పిటల్ చేరుకొని అక్కడ బాధితులను పరామర్శించే అవకాశం కనిపిస్తుంది. సో ₹1 కోటి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి జగన్ ఇప్పటికే డిమాండ్ చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వానికి కూడా సూచించారు. సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు కూడా ఆదేశాలు జారీ చేశారు వైఎస్ జగన్.